హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మసాలా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మసాలా మటన్ని వైట్ రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, బగారా రైస్లోకి బాగా రుచిగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఎండుమిరపకాయలు, ధనియాలు, పట్ట, లవంగ, యాలక్కాయలు, జీడిపప్పు, కర్బూజా గింజలు, జీలకర్ర, గసగసాలు దోరగా వేగనివ్వాలి. మసాలాలు ఎప్పుడైనా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని 3 గంటలు నూనె వేసుకొని వేడైనాక ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డని కట్ చేసుకొని వేసుకోవాలి. తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఎర్రగా వేగనివ్వాలి. ముందుగా 1/2 కేజీ మటన్ని శుభ్రంగా కడుక్కొని బాండిల్లోకి వేసుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. 1/2 గంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మగ్గినాక 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత కల్లుప్పు, 3 మీడియం సైజు టమోటాలు వేసుకొని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మనం మసాలాలలో ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. 1/2 గంట కారం వేసుకొని మటన్ మునిగేంత నీళ్లు పోసుకోవాలి. 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. మటన్ దగ్గరగా అయినాక మనం చేసుకున్న మసాలాని మటన్లోకి వేసుకోవాలి. మటన్ని కుక్కర్లో ఉడికించలేదు కాబట్టి ఎక్కువ సమయం పడుతుంది. మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుకోవాలి. మటన్ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర, చివరిలో 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. కారం తక్కువగా తినేవారైతే తక్కువగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మూత తీయంగానే నూనె పైకొచ్చినట్టు కనబడగానే రుచికరమైన మసాలా మటన్ కర్రీ పూర్తయినట్టు. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మసాలా మటన్ కర్రీ రెడీ.